subscribe to my channel. And also press this bell icon. Hey there. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. Good morning students. Today we discuss about exercise 2.3 how to write a patterns. అంటే ఇప్పుడు ప్యాటర్న్స్ ఇచ్చారు. ఈ ప్యాటర్న్స్ మనం ఎలా వేస్తాం అనేది ఫస్ట్ మనం చూస్తాం. ఓన్లీ 5 స్టెప్స్ మనకి ఇచ్చారు. చూడండి 1 into 8 plus 1 అంటే ఫస్ట్ మనం ఇంటూ చేయాలి. ఇచ్చిన దాన్ని ఇంటూ చేసిన తర్వాత ప్లస్ 1 యాడ్ చేయాలి. 1 into 8 8 1 8 jar 8 8 plus 1 9 వచ్చింది చూడండి. నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ 1 నెంబర్ ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి 1 and 2 అంటే 1 నెక్స్ట్ నెంబర్ ఈస్ 2 అంటే 1 2 మనం 1 2తో మళ్ళీ దేంతో మల్టిప్లై చేస్తాం 8 తో మల్టిప్లై చేసి మళ్ళీ ప్లస్ 2 అంటే నెక్స్ట్ నెంబర్ 1 నెక్స్ట్ నెంబర్ ఈస్ 2 2తో యాడ్ చేస్తాం అంటే 12 8 jar 96 96 plus 2 98 అలాగనమాట. ఇప్పుడు నెక్స్ట్ 1 2 3 దిస్ ఇస్ ద ప్యాటర్న్స్ నెంబర్స్ కంటిన్యూషన్ 1 2 3 into 8 అలా చేస్తే ప్యాటర్న్స్ 5 స్టెప్స్ మనకి ఇచ్చేసాడు. నెక్స్ట్ చూడండి రైట్ ద నెక్స్ట్ 4 స్టెప్స్ కెన్ యూ ఫైండ్ అవుట్ హౌ ద ప్యాటర్న్ వర్క్స్. నెక్స్ట్ 4 స్టెప్స్ మనం ప్యాటర్న్స్ వేసి చూపించమంటున్నాడు. చూడండి నేను వేసి చూపిస్తాను. 1 2 3 4 5 and next number is 6 into 8 plus next number 5 next number is 6. ఫస్ట్ ఈ నెంబర్ని 8తో ఇంటూ చేసి ప్లస్ 6తో వచ్చిన నెంబర్ని 6తో యాడ్ చేయాలి. ఓకేనమ్మా నేను కింద చేస్తాను చూడండి 1 2 3 4 5 6 into 8 8 6 are 48 5 8 jar 40 40 plus 4 44 4 8 jar 32 32 plus 4 36 3 8 jar 24 24 plus 3 28 2 8 jar 16 16 plus 2 18 8 1 jar 8 plus 1 9. చూడండి ఇచ్చిన ఇది ఇంటూ చేసాను చూడండి. ఇంటూ చేసిన దాన్ని ఒక ఆన్సర్ వస్తుంది కదా. ఆ ఆన్సర్ని మనం దేంతో మళ్ళీ యాడ్ చేయాలి 6తో యాడ్ చేయాలి. ఈసారి మనం ప్లస్ చేస్తాం 8 plus 6 14 ఓకే 5 4 plus 1 5 ఓకే 6 8 9 చూడండి 9 8 8 6 5 4 చూడండి 4 వస్తుంది ఇక్కడికి. ఓకేనమ్మా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ స్టూడెంట్స్ గివ్ ద నెక్స్ట్ ప్యాటర్న్ ఈస్ 1 2 3 4 5 6 7. ఈసారి ఈ బిగ్ నెంబర్ని 8తో మల్టిప్లై చేయాలి. ఓకేనమ్మా 7 8 jar 56 6 8 jar 48 48 plus 5 13 48కి 5 యాడ్ చేయండి 53 ఓకేనా. అంటే ఈ 3 నెక్స్ట్ నెంబర్ 5 నెంబర్ కదా నెక్స్ట్ 5 8 jar 40 40 plus 5 45 ఓకే 4 8 jar 32 32కి 4 యాడ్ చేయండి 36 ఓకే. ఇక్కడ 6 వస్తుంది మళ్ళీ నెక్స్ట్ 3 8 jar 24 24కి 3 యాడ్ చేయండి 27 నెక్స్ట్ 2 8 jar 16 16 plus 2 18 ఓకే 1 8 jar 8 8 plus 1 9 దిస్ ఇస్ ద నంబర్. దీన్ని మళ్ళీ దేంతో యాడ్ చేయాలి 7 నెంబర్ని మనం ఇలా యాడ్ చేసుకొని ప్లస్ చేయాలి 6 plus 7 13 3 plus 1 4 నెక్స్ట్ నెంబర్స్ కిందకు వచ్చేస్తాయి 6 7 8 9. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వాల్యూ ఇస్ 9 8 7
6 5 4 3. ఓకే అమ్మా. నెక్స్ట్ నెంబర్ చూడండి. నెక్స్ట్ ప్యాటర్న్ నెంబర్స్ చూడండి. 1 2 3 4 5 6 7 8 into 8. 8 8 are 64. Okay. 7 8 are 56. 56 students, look at the patterns. ఇప్పుడు నేను చూడండి 4 స్టెప్స్ వేసాను చూడండి. 6 7 8 9. చూడండి నేను ఇంటూ చేశాను ఫస్ట్. ఈ నెంబర్ని 8తో నేను మళ్ళీ మల్టిప్లై చేసి దాన్ని మళ్ళీ యాడ్ చేశాను. 6తో యాడ్ మల్టిప్లై చేసి ప్లస్ 7 యాడ్ చేస్తే మనకి ఈ ఫిగర్ వస్తాయి. 98 lakhs 76,543. ఇలాగా బిగ్ నెంబర్ వస్తుంది మనకి. ఇలా ప్యాటర్న్స్ అనేది మనం చేసుకోవచ్చు. ఓకేనమ్మా. నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చి 91 into 11 into 1 ఇచ్చాడు. అంటే ఈ 91ని 11తో ఇంటూ చేసి ఇచ్చిన దాన్ని మళ్ళీ ఇంటూ చేయడమే. చూడండి 91 3 స్టెప్స్ ఇచ్చాడు. నెక్స్ట్ 7 స్టెప్స్. మనం 7 స్టెప్స్ మనం ప్యాటర్న్స్ వేసి చూపించాలి. ఓకేనమ్మా. చూడండి ఫస్ట్ నేను ఒక లెవెల్ వేసి చూపిస్తాను. చూడండి ఫస్ట్ లెవెల్ 91 into 11. ముందు దీన్ని ఇంటూ చేయాలి. 1 1s are 1 1 9s are 9 1 1s are 1 1 9s are 9. దీన్ని మళ్ళీ యాడ్ చేయాలి. 9 plus 1 10 9 plus 1 10. చూడండి 1001 వచ్చిందా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూస్తాను 91ని ఇంటూ 11 చేస్తే మనకి ఎంత వచ్చింది. ఆల్రెడీ 1001 వచ్చిందా. ఈ 1001ని మళ్ళీ ఇంటూ 2 చేయండి. 1001 ఇంటూ 2తో ఇంటూ చేయండి. 2 1s are 2 3 0s are 0 2 0s are 0 2 1s are 2. చూడండి 2002 వచ్చిందా. నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి. ఆల్రెడీ 91 ఇంటూ 11 మనకి 1001 వస్తుంది. ఈ 1001ని మనం ఏం చేస్తాం ఇంటూ నెక్స్ట్ 3తో ఇంటూ చేస్తాం. చూడండి 3 1s are 3 3 0s are 0 3 0s are 0 3 1s are 3 అంటే 3003. నెక్స్ట్ 7 స్టెప్స్ మనం వేసి చూపించాలి. ఓకేనా. ఇప్పుడు 4తో నెక్స్ట్ 5తో అలా చేయాలి. చూడండి 91 into 11 మనకి ఎంత వచ్చింది 1001 వచ్చింది కదా. 1001 ఇంటూ మనం ఏంటి 4తో ఇంటూ చేయాలి. చూడండి 4 1s are 4 4 0s are 0 4 0s are 0 4 1s are 4. నెక్స్ట్ ఇప్పుడు 5తో చూడండి 5 1s are 5 5 0s are 0 5 0s are 0 5 1s are 5. లెవెల్స్ 5 0 0 5. నెక్స్ట్ 6తో ఈసారి. నెక్స్ట్ 7 8 నెక్స్ట్ 9 10 నెక్స్ట్ లాస్ట్ వన్ ఇస్ 10. చూడండి అమ్మా నేను ఇంటూ చేశాను చూడండి. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ 6తో చేయాలి. 91 11s మనకు 1001 వచ్చింది కదా. ఈ 1001ని మళ్ళీ దేంతో ఇంటూ చేస్తాం 6తో ఇంటూ చేస్తాం. ఓకేనా. చూడండి 6 1s are 6 6 0s are 0 6 0s are 0 6 1s are 6. మీకు అర్థమైనప్పుడు మళ్ళీ సేమ్ వాల్యూ 1001ని మళ్ళీ దేంతో ఇంటూ చేస్తాం 7తో. 7 1s are 7 7 0s are 0 7 0s are 0 7 1s are 7. అలాగా. నెక్స్ట్ 1001 into 8 8 1s are 8 అలా అన్నమాట. నెక్స్ట్ ఈసారి 9 1001ని 9తో ఇంటూ చేస్తే 9 1s are 9 9 0s are 0 9 0s are 0 9 1s are 9 9009. ఇప్పుడు 10 1001ని 10తో మల్టిప్లై చేసుకోండి. 0 1s are 0 0 1s are 0 0 1s are 0 0 1s are also 0నే వస్తుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ 1తో మల్టిప్లై చేయాలి. 1 1s are 1 1 0s are 0 1 0s are 0 1 1s are 1
ఓకేనా? డివిజిబిలిటీ బై 3. హౌ టు డివిజిబుల్ బై 3? చూడండి, దిస్ ఈస్ ద 21. ఫస్ట్ నెంబర్స్ యాడ్ చేస్తాం. 2 + 1 = మనకి ఎంత యాడ్? 2 + 1 = 3 వస్తుంది కదా, అలా అన్నమాట. ఇప్పుడు ఈ నెంబర్స్ ఇప్పుడు ఆర్ డూ దిస్లో కొన్ని సమ్స్ ఇచ్చారు చూడండి. ఆర్ 953, 9534, 900, 452 డివిజిబుల్ బై 2. అంటే ఈ నెంబర్స్ అన్నీ కూడా 2 టేబుల్తో డివిజిబుల్ అవుతాయా లేదా అని అడుగుతున్నాడు. ఫస్ట్ నెంబర్ చూసుకుందాం. చూడండి, 953 తీసుకున్నాం. దీన్ని ఎడిషన్ చేయాలి. 9 + 5 + 3 మనం యాడ్ చేయాలి. 9 + 3, 9 + 5, 14 + 3, 17. చూడండి, ఇది 17 అనే నెంబర్ 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా లేదా అన్నది. 17 అనే టేబుల్ ఆడ్ నెంబర్, అంటే బేసి సంఖ్య. బేసి సంఖ్య అనేది ఏ టేబుల్లోనూ మనకి డివిజిబుల్ అవుతుంది. ఓకేనమ్మా? నెక్స్ట్ చూడండి, 9534 ఇచ్చాడు. చూడండి, 9 + 5 + 3 + 4, 9 + 5, 14, 14 + 3, 17 + 4, 21. ఓకేనమ్మా? 21 అనే నెంబర్ చూడండి, ఆ 2 టేబుల్తో డివిజిబుల్ అవుతా లేదు కదా. నెక్స్ట్ నెంబర్ చూసుకోండి. నెక్స్ట్ 900. 9 + 0 + 0. 0 ఈజ్ వాల్యూ ఉండదు కాబట్టి 9 వస్తుంది. ఓకేనమ్మా? 9 అనే నెంబరు 2 టేబుల్తో రాదు కాబట్టి ఇది కూడా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, 452. 4 + 5 + 2. 4 + 5 = 9. 9 + 2 11. 11 అనే నెంబర్ కూడా 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. Both 4 numbers are not divisible by 2. అంటే ఈ 4 నెంబర్స్ కూడా ఏ టేబుల్తో డివిజిబుల్ అవ్వదు? 2 టేబుల్తో డివిజిబుల్ అవ్వవు అని తెలిసింది కదా మనకి ఇప్పుడు. ఓకేనమ్మా? నెక్స్ట్ చూడండి, చెక్ వెదర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3. అంటే ఈ బిగ్ నెంబర్ 45,986 అనే నెంబరు ఏ టేబుల్తో డివిజిబుల్ అవుతుంది? 3 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా లేదా చెప్పమంటాను. చూడండి, 4 + 5 + 9 + 8 + 6. 4 + 5 = 9. 9 + 9 18. 18కి 8 యాడ్ చేస్తే చూడండి, ఇక్కడ 18 వేస్తాను. 18కి 8 యాడ్ చేయండి, 26 వచ్చింది కదా. 26కి మళ్ళీ 6 యాడ్ చేయండి, 32. మనకి ఎంత వచ్చింది? 32 వచ్చింది. 32 అనే నెంబర్ 3 టేబుల్తో వస్తుందా? రాదు కదా. ఓకే, దిస్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3 టేబుల్. This number is not divisible by 3. And 3 టేబుల్తో డివిజిబుల్ అవ్వదు ఈ నెంబర్. ఓకేనమ్మా? నెక్స్ట్ ట్రై దిస్. ఈజ్ 7224 divisible by 6 అన్నాడు. చూడమ్మా, ఈజ్ 7224 divisible by 6 అంటే ఈ నెంబరు 6 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా లేదా అని అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ 7 + 2 + 2 + 4. ఫస్ట్ యాడ్ చేయండి. 7 + 2 9, 9 + 2 11, 11 + 4 15. 15 వచ్చింది మనకి. అంటే 6 టేబుల్తో డివిజిబుల్ అవుతా 15 వస్తుంది. 6 టేబుల్ చదవండి. 6 1 6 6 2 12 6 3 24.
3s are 18 అంటే ఇది డివిజిబుల్ అవుతుంది. 18 వచ్చేస్తుంది కదా 6 టేబుల్లో, 15 రాలేదు కాబట్టి 7224 నంబర్ ఈజ్ నాట్ divisible by 6 అంటే 6 టేబుల్లో 15 అనేది డివిజిబుల్ అవుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ చూడండమ్మా, 9846 is divisible by 9. అనే నెంబరు 9 టేబుల్తో డివిజిబుల్ అవుతుందో లేదా అని చూడండి. 9 + 8 + 4 + 6 4 + 6 ఆల్సో 10 10 + 9 19 19 + 8 19కి 8 యాడ్ చేయండి. 27 వచ్చి చూడండి. 27 9 టేబుల్ వస్తుంది. 9 1s are 9 9 2s are 18 9 3s are 27 అంటే 27 అనేది 9 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. నెంబర్ divisible by 9 టేబుల్లో ఇది వస్తుంది కదా. 9 టేబుల్లో 27 3 times 9 3s are 27 వస్తుంది కాబట్టి డివిజిబుల్ అవుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ నెంబర్స్ ఆర్ divisible by 2 by 3 and 6 అంటే ఈ 2 నెంబర్స్ ఇచ్చాడు కదా. ఈ 2 నెంబర్స్ 2 టేబుల్తో 3 టేబుల్తో అండ్ 6 టేబుల్తో డివిజిబుల్ అవుతున్నాయా లేదా అని చెప్పమన్నాడు. చూడండి, ఫస్ట్ ఒక నెంబర్ తీసుకున్నాం. ఫస్ట్ నెంబర్ ఈస్ 32,1729. చూడండి, ఫస్ట్ మనం యాడ్ చేసుకున్నాం. 3 + 2 + 1 + 7 + 2 + 9 యాడ్ చేయాలి. 3 + 2 5 5 + 1 6 6 + 7 13 13 + 2 15 15 + 9 15 9 యాడ్ చేయండి. 24 వచ్చి చూడండి. ఈ 24 అనేది 2 టేబుల్లో వస్తుంది కదా. 2 12s are 24 3 టేబుల్లో కూడా వస్తాయి. 3 8s are 24. నెక్స్ట్ 6 టేబుల్ 6 4s are 24 అంటే ఈ 24 అనే నెంబరు 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది, 3 టేబుల్తోనూ డివిజిబుల్ అవుతుంది అండ్ 6 టేబుల్తో కూడా డివిజిబుల్ అవుతుంది. divisible by 2 3 and 4 and 6 అంటే 2 టేబుల్తోనూ 3 టేబుల్తోనూ అండ్ 6 టేబుల్తో కూడా డివిజిబుల్ అవుతుంది 24. ఓకేనమ్మా. నెక్స్ట్ చూడండి, డిటర్మైన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ డివిజిబుల్ బై 5 and by 10 అంటే ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చారు. 25 125 250 1250 10,205 70,985 నెక్స్ట్ 45,882. ఇవి ఈ నెంబర్స్ ఏవే నెంబర్స్ 5 టేబుల్తో డివిజిబుల్ అవుతాయి, ఏవే నెంబర్స్ 10 టేబుల్తో డివిజిబుల్ అవుతాయి చెప్తాను. చూడండి, 25 5 టేబుల్తో డివిజిబుల్ అయ్యేవేంటి? 25 5 5s are 25 వస్తుంది కదా. చూడండి, నేను వేస్తున్నాను. 5 5s are 25 వస్తుంది కదా. చూడండి, 125 కూడా. నెక్స్ట్ 5 టేబుల్తో డివిజిబుల్ అయ్యేది 70,985. నెక్స్ట్ 10,205. చూడమ్మా, నెక్స్ట్ 10 టేబుల్తో డివిజిబుల్ అయ్యేవి ఏంటి? 10,000తో డివిజిబుల్ అయ్యేవి ఏంటి? 10 టేబుల్
10 టేబుల్లో 10 1 జా 10, 10 2 జా 20, 10 3 జా 30 అలాగనే జీరోనే వస్తుంది కదా లాస్ట్లో. కాబట్టి మనం జీరో వాల్యూ తీసుకోవాలి. అంటే ఇక్కడ లాస్ట్లో ఏముండాలి, జీరో కనిపించాలి. 250 5 రాకూడదు లాస్ట్లో. 10 టేబుల్ 10 1 జా 10, 10 2 జా 20, 10 3 జా 30 అలాగనే వస్తుంది. లాస్ట్లో జీరో వస్తుంది కాబట్టి 250. నెక్స్ట్ ఇంకో నెంబరు 1250. నెక్స్ట్ 45,880. ఈ 3 నెంబర్స్ కూడా 10 టేబుల్తో డివిజిబుల్ అవుతాయి. నెక్స్ట్ 5 పైన ఉన్న 70,985, 10,205 అండ్ 125, 25 ఇవన్నీ కూడా 5 టేబుల్తో డివిజిబుల్ అవుతాయి. ఓకేనమ్మా. నెక్స్ట్ చూడండి, fill in the table using divisible test for 3 and 9. ఇక్కడ కొన్ని మనకు నెంబర్స్ ఇచ్చే చూడండి. 79, 197, 4,689, 79,875. నెక్స్ట్ 98,89, 74. ఇది బిగ్ నెంబర్. ఇలా ఇచ్చే చూడండి. ఆల్రెడీ వాడు ఎగ్జాంపుల్ కింద మనకి ఇక్కడ కింద ఇచ్చేసాడు. ఫస్ట్ యాడ్ చేశాడు 9 + 8 + 8 + 9 + 7 + 4 యాడ్ చేస్తే 45 వచ్చింది. ఈ 45 3 టేబుల్లో వస్తుంది, 9 టేబుల్లో కూడా వస్తుంది కాబట్టి వాడు ఎస్ అని చెప్పాడు. ఓకేనా. మనం ఇప్పుడు వీటిని కూడా అలాగా ఎడిషన్ చేసి యాడ్ చేసి వచ్చిన ఆన్సర్ కరెక్ట్ నెంబర్ ఏదైతే వస్తుందో అది 3 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా 9 టేబుల్తో డివిజిబుల్ అవుతుందో చెప్పాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ చూడండి 7 + 9. 7 + 9 ఎంత చెప్పండి. 9 + 7 + 9 16. 16 అనేది వస్తుంది అసలు 3 టేబుల్లో. 3 1 జా 3, 3 2 జా 6, 3 3 జా 9, 3 4 జా 12, 3 5 జా 15 వస్తుంది. కానీ 16 రావట్లేదు కదా, అంటే ఇది డివిజిబుల్ అవుతుంది. 9 టేబుల్ వస్తుంది అంటే 9 1 జా 9, 9 2 జా 18, 9 2 జా 18 వచ్చేసింది. 16 రాదు కాబట్టి ఇది డివిజిబుల్ అవుతుంది. 3 టేబుల్తోనూ డివిజిబుల్ అవ్వదు అంటే నో అని పెట్టేస్తాం. డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనం ఏం పెడతాం, నో పెట్టేస్తాం. ఓకేనమ్మా. నెక్స్ట్ 1 + 9 + 7. 1 + 9 10, 10 + 7 17 వస్తుంది. ఇది కూడా డివిజిబుల్ అవుతుంది అంటే ఆడ్ నెంబర్ బేస్ సంఖ్య కాబట్టి బేస్ సంఖ్యలు ఏవి కూడా టేబుల్స్లో డివిజిబుల్ అవ్వవు కాబట్టి ఇది నో అని పెట్టేస్తాం. 3 టేబుల్లోనూ రాదు, 9 టేబుల్లో కూడా రాదు. నెక్స్ట్ చూడండి 4 + 6 + 8 + 9 వచ్చింది. 4 + 6 ఎంత 10, 10 + 9 19, 19 + 8 చూడండి. 19 + 8 యాడ్ చేయండి. 9 + 8 27 వచ్చింది చూడండి. 27 అనేది 3 టేబుల్లో వస్తా 3 9 జా 27 వస్తుందా. 9 టేబుల్లో కూడా వస్తుంది చూడండి. 9 3 జా ఆల్సో 27. ఓకేనమ్మా. అంటే డివిజిబుల్ అవుతుందా లేదా 3 టేబుల్తోనూ డివిజిబుల్ అవుతుంది, 9 టేబుల్తో కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే ఏం చేస్తాం, ఎస్ అని పెడతాం. అంటే డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనం ఏం పెడతాం, ఎస్ అని పెట్టాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ చూడండి 7 + 9 + 8 + 7 + 5. ఫస్ట్ 7 + 7 14. ఓకేనమ్మా. 14కి 9 యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకోండి. 14 + 9 13. 23 వచ్చి చూడండి. 23కి మళ్ళీ 8 యాడ్ చేయండి. 23 + 8 31 వచ్చింది చూడండి. 31కి మళ్ళీ లాస్ట్ నెంబర్ ఇస్ 5. 31 + 5 36 వచ్చింది చూడండి. అంటే 36 అనే నెంబరు 3 టేబుల్లో వస్తుంది కదా. 3 12 జా 36 వస్తుంది చూడండి. 9 టేబుల్లో కూడా వస్తుంది చూడండి. 9 1 జా 9, 9 2 జా 16, 9 2 జా 18, 9 3 జా 27, 9 4 జా 36, 9 4 జా 36 వస్తుంది చూడండి. అంటే వస్తుందా 3 టేబుల్లోనూ వస్తుంది, నెక్స్ట్ 9 టేబుల్లో కూడా వస్తుంది. అంటే డివిజిబుల్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఎస్ అని పెడతాం. ఓకేనా.